పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంలో 32,000 మంది మహిళలు అపహరించారని చెప్పావు. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, ఒక్క మహిళనైనా వెనక్కు తీసుకొచ్చావా అని పవన్ కళ్యాణ్ను రాజంపేట వైసీపీ మహిళా నేత మిర్యాల సురేఖ ప్రశ్నించారు. కూటమి పాలనలో రాష్ట్రంలో అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసన తెలుపుతూ రాయచోటిలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. నమస్కారం, నా పేరు మిర్యాల సురేఖ, రాజంపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. ఎప్పుడైతే ఒక మహిళ అర్ధరాత్రి రోడ్డు మీద తిరుగుతుందో అప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పి మన గాంధీ మహాత్ముడు ఎప్పుడో చెప్పాడు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో పట్టపగలు కూడా చిన్న పిల్ల దగ్గర నుంచి వృద్ధుల వరకు రోడ్ల మీద తిరగలేని పరిస్థితి తీసుకొని వచ్చింది నేడు ఈ కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల రక్షణ కోసం దిశా చట్టాన్ని ఏర్పరిచి దాదాపు 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, పోలీసులు ప్రతి స్కూల్కి, కాలేజ్కి, మార్కెట్ల దగ్గర, బస్టాండ్ల దగ్గర అందరికీ కూడా అందరి ఫోన్లలో దిశ యాప్ని మేము డౌన్లోడ్ చేపించి మహిళల భద్రతకి పెద్ద పీట వేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాదాపు 5 సంవత్సరాలు పడిన కష్టమంతా కూడా నిజంగా మన హోంమంత్రి వంగలపూడి అనిత గారు మంత్రి పదవి ఎక్కగానే అసలు ఈ దిశా చట్టం లేదు, ఏమీ లేదు ఈ రాష్ట్రంలో అని చెప్పి ఏ విధంగా ఆమె మాట్లాడుతుందో నిజంగా మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు కష్టపడి ప్రతి ఒక్కరిని కూడా దిశా చట్టం ఉంది అని చెప్పి కట్టుదిట్టంగా పెట్టుకున్న పోలీసులకే నిజంగా ఎంతో అవమానం. దిశ పోలీస్ స్టేషన్లు, దిశ వాహనాలు, ఇలా ప్రతి ఒక్కటి కూడా మహిళలకు పెద్దపీట వేసింది మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎక్కడ చూసినా రోజుకి ఎంతో మంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు, వృద్ధులను కూడా వదలడం లేదు. దాదాపు అత్యాచారాలు చేసేది అందరూ కూడా టీడీపీ నాయకుల్లోనే ఎక్కువ మంది ఉన్నారు, టీడీపీ పార్టీ కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నారు అత్యాచారాలు చేసిన వాళ్ళు. నిజంగా ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ క్రైమ్ రేట్ అనేది ఇంతగా పెరుగుతుంటే అసలు మన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా లేదా అని చెప్పి పక్క రాష్ట్రాల వాళ్ళు సైతం అడుగుతున్న పరిస్థితి. గతంలో పవన్ కళ్యాణ్ గారు 32,000 మహిళలు రాష్ట్రంలో అపహరించబడ్డారు అని చెప్పి ఏ విధంగా చెప్తారు? మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఏడాది పాటు గడిచింది, కనీసం ఒక్క మహిళలైనా వెనక్కి తీసుకురాగలిగారా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, మహిళల మీద మొన్నటికి మొన్న ఒక పోలీసు యూనిఫామ్ లో ఉన్న వ్యక్తి మహిళ మీద ఎంతగా తోసుకొని ముందుకు వెళ్లి ఏమి ఇంత అరాచకం ఈ ప్రభుత్వంలో జరుగుతోందని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మీరు మహిళలకి రక్షణ అయినా కల్పించండి. మీ సూపర్ 6 ఎలాగో మీరు ఇవ్వట్లేదు, మహిళలకు రక్షణ కల్పించండి, పిల్లలకు రక్షణ కల్పించండి అని చెప్పి ఈ రోజు మేమంతా కూడా కోరుకుంటున్నాం. ఇంత ఎత్తున మా వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళలందరూ కూడా ప్రతి అఘాయిత్యం, ప్రతి రేపు, ప్రతి దగ్గర జరిగిన ప్రతి దగ్గర మేము నిరసనలు ప్రదర్శిస్తూనే ఉన్నాం. కానీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దాదాపు హోంశాఖ మంత్రిలా వంగలపూడి అనిత గారు ఒక మహిళా మంత్రిగా ఉండి ఏ మాత్రం కూడా పట్టించుకోలేని పరిస్థితి నేడు ఈ కూటమి పార్టీని మేమని చెప్తున్నాం. మీకు సామాన్య ప్రజలు మాత్రమే కనిపిస్తారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే కనిపిస్తారు అరెస్ట్ చేయడానికి. దాదాపు మహిళల్ని ఎంత నీచంగా మాట్లాడుతున్న కిరాక్ ఆర్పి ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు మా మంత్రి రోజా గారిని. తిరుమలలో రోజా గారి కొవ్వు కలిసిందని చెప్పి ఏ విధంగా మాట్లాడతాడు కిరాక్ ఆర్పి? ఈ కిరాక్ ఆర్పి మీకు కనిపించడం లేదా? శివరాజా మహిళల్ని ఎట్లా మాట్లాడుతున్నాడు? ఎంత అసలు మీడియా ముందు కూడా చెప్పలేని పదజాలంతో మాట్లాడుతూ ఉంటే ఎంత సిగ్గుచేటు. పోలీసులు అయితే మాజీ మంత్రుల్ని కూడా బెదిరిస్తున్న పరిస్థితి. పోలీసులకు మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం, మీరు ప్రజల కోసం పనిచేయండి, ఎందుకంటే మీకు జీతాలు ఇచ్చేది